మణిపూర్ లో చూడు ఎంత మందిని చంపిర్రు వీడు రాకముందు ఎక్కడ గొడవ కాలేదే మణిపూర్ లో. మరి ఎట్లయితున్నాయి ఇన్నేళ్లు లేనిది ఆ గిరిజనులకు ఎస్టీలకు ఇచ్చినటువంటి భూములు, ఎస్టీల కింద ఉన్న భూములను గుంజుకునే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో మణిపూర్ లో గొడవలేని దాన్ని మతం రంగు పులుముతున్నారు. ఇప్పుడు వక్ఫ్ భూములు ముస్లింల దగ్గర దేశ విభజన అయినప్పుడు పోయిన వాళ్ళు ఇచ్చిన మసీదులకు ఇచ్చిన భూములని, లేకపోతే ఇవాళ ఎట్లయితే ఈ బ్రాహ్మణులకు అగ్రహారాలు ఇచ్చినట్టు, భూస్వాములకు భూములు ఇచ్చినట్టుగా ఆ విధంగా ముస్లిం రాజులు పరిపాలించినప్పుడు గానీ, లేకపోతే ఆ దేశ విభజన జరిగినప్పుడు ముస్లింస్ వెళ్ళిపోతున్న వాళ్ళు గానీ ఆ దానం చేశారు. వక్ఫ్ అంటే దానం ఉర్దూలను అరబిక్ లో. సో ఆ విధంగా దానం చేసిన భూములని నేను మళ్ళీ గుంజుకుంటున్నావు అంటే ఎక్కడ ప్రతిపక్షాల దగ్గర డబ్బులు ఉండొద్దు, వాళ్ళకి ఓటైన వాళ్ళ దగ్గర ఉండొద్దు, కేవలం బ్రాహ్మణుల దగ్గరనే డబ్బులు, మొత్తం దేశ సంపద ఉండాలి. గుజరాతీ బ్రాహ్మణులు, లేదంటే గుజరాతీ నాయకులు, లేదంటే గుజరాతీ బనియాలు కదా. రైతులకు రుణాలు మాఫీ అయ్యాడు కానీ మళ్ళీ గుజరాతీ బనియాలందరికీ మాఫీ చేసిండు రుణాలు. మనం కట్టిన జిఎస్టీ ట్యాక్సులు తీసుకొని ఆ బలిసినలకు ఇచ్చిండు. అది సుష్మితా సేన్ కు దొరుకుతాడు వాడు నీరవ్ మోడీ, కానీ నరేంద్ర మోడీకి దొరకడు. నల్లధనం చేస్తా అన్నాడు, లేకపోతే ఎక్కడున్నా నల్లధనం తీసుకొస్తా అన్నాడు. మరి అంటే మాటలకి చేతలకి పొంతం లేదు. వచ్చింది దేశాన్ని సంకనాకించడానికి. వీనాన్ని ఏ దేశపు కూర్చుని పెట్టిండు భారతదేశం బాగుపడద్దని వీడు వాళ్ళకి తొత్తులుగా పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఇన్ని దేశాల వాళ్ళు టారిఫ్లు వేస్తాము, ఇంకోటి చేస్తామంటే కూడా ఒక్క నోరు మెదుపుతలేడు వీడు. బేడీ లేచి పంపించిన సుంకాలు వేస్తామన్నా, ఏం చేస్తామన్నా, చైనా వాడు అక్కుపై చేసినా ఏం మెదుపుతలేడు. ఎందుకని వీడు చెప్పినట్టు వింటాడు అని చెప్పి భారతదేశం నాశనం చేయడానికి విన్నీడ కూర్చొని పెట్టారు. వాడు చెప్పినట్టు వాళ్ళకి తలెక్కుతున్నాడు. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ రాలేని దద్దమ్మ